మ్యారేజ్ ఈజ్ అవుట్డేటెడ్. దానికి పోయే కాలం దగ్గరికి వచ్చింది. మ్యారేజ్ అంత మంచిదే అయితే యేసుక్రీస్తు 10 పెళ్ళిళ్ళు చేసుకునేవాడు. ఉన్న పెళ్ళాన్ని వదిలేయటం వల్లనే ఆ రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు. ఇఫ్ యు ఆర్ అగ్రెసివ్ టువర్డ్స్ యువర్ వర్క్, పెళ్లి చేసుకోవద్దు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ బిగ్, ఎవ్వరికి తాళి కట్టద్దు. లైఫ్లో ఏదైనా చెయ్యాలి, ప్రపంచం అంతా తిరగాలి, ఎంతో నేర్చుకోవాలని కసి, పట్టుదల లాంటివి ఏమైనా మీలో ఉంటే మీ కాళ్ళకి పారాణి మాత్రం రాయొద్దు. ఎలాగో నేను బుర్రతొక్కు ఏదోనే, పీకేది ఏం లేదు, పాప బాబుతో ఆడుకుంటా, వర్షంలో మా ఆవిడ పొక్కుడే లేస్తుంది తింటా, టీవీలో సీరియల్ చూస్తా అని మీరు డిసైడ్ అయితే అర్జెంటుగా మీ వెడ్డింగ్ కార్డు నాకు పంపించండి, వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఎందుకంటే మీకు పెళ్ళి చాలా అవసరం. మనలాంటి యావరేజ్ పీపుల్, పిట్టా బ్రెయిన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. జీనియస్లు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోవడం తప్పని ఏ మతమో చెప్పదు. చెప్తే మతం ఎగిరిపోద్ది. పెళ్లి చేసుకోకపోతే క్రీస్తు 12 పూజారి కట్ అయితే పూజలు వ్రతాలు కట్, గుడికి వెళ్ళే 12 రిలీజియన్ కట్. ఫైనల్గా యు లూజ్ కనెక్షన్ విత్ గాడ్. అందుకే వాళ్ళు పెళ్లి గురించి నిజాలు చెప్పరు. కానీ గుర్తుపెట్టుకో, పెళ్ళైన వాళ్ళందరూ పెళ్ళికని బాబా కాళ్ళ మీద పడతారు. అన్మ్యారీడ్ పీపుల్కి సొసైటీలో వాల్యూ ఉండదు. పెళ్ళి కానీ హీరోయిన్కి ఉన్న ఫాలోయింగ్ పెళ్లి చేసుకున్న హీరోయిన్కి ఉండదు. లిస్టులో తీసి అవతల పడేస్తారు. అందుకే మిమ్మల్ని మీరు తాడేసి కట్టేసుకోకండి, గానుగిద్దులా అక్కడే తిరుగుతారు. ఫ్రీడమ్ హ్యాస్ అల్టిమేట్ వాల్యూ. బ్రీడింగ్ అండ్ ఫీడింగ్ ఈజ్ ఎండ్లెస్ డ్రామా. పెళ్ళి చేసుకోమని ఇంట్లో మీ నాన్న కానీ ఫోర్స్ చేస్తే ఆయన్ని చేసుకోమను. మంచి సంబంధం తెచ్చి నాన్నకి ఇచ్చి పెళ్లి చేసి దోలు తీరుతుంది. మీ అమ్మమ్మ మలిగితే దాన్ని చేసి, నువ్వు మాత్రం చేసుకోవద్దు.